ఒక భక్తుడు పాడాడు, నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి, నిన్ను చూచుటే నా పరమార్థం అంచు, కనుదోయి నీమ్రోల మూసేను స్వామి అంటాడు. అంటే భౌతిక నేత్రాలు మూసేసి మనోనేత్రాలతో నిన్ను చూస్తాను, ఎందుకంటే అదే నా పరమార్థం, అదే నాకు శ్రేష్టమైంది. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయే స్వామి అంటాడు. పరికించుట అంటే చూచుట, పరికించి చూచుట. నిన్నుగాక దేన్ని చూసినా కూడా నా హృదయం గాయమైపోతుంది. నీ వైపు కాక ఎటు చూసినా సరే ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ అవుతున్నాను నేను. మళ్ళీ ఎఫెక్ట్ అయిన తర్వాత మళ్ళా మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి అంటాడు. ఎంత అద్భుతమైన పాటో. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయే స్వామి, ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయే స్వామి, మదిలోని నయనాలు నీ వైపు చూడ, మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి, నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి, నిన్ను చూచుటే నా పరమార్థమంచున, కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి, నిన్ను చూచుటే నా పరమార్థమంచున, కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి, నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి. సుందరమైన ప్రకృతిని నువ్వు చూపించు, రమ్యమైన ప్రదేశాలకు నువ్వు తీసుకెళ్ళి, ఇక్కడ ఎంత బాగుందో కదా అను. ఎలాంటి ప్రదేశానికి తీసుకెళ్ళినా సరే భక్తుని కళ్ళు ఎప్పుడు కూడా ఆ రమ్యమైన చోట్లను చూసి హర్షించవు, ఆనందించవు. చోటు బాగుంది, రమ్యంగా ఉంది, కానీ ఇక్కడ ఆయన ఉంటే ఇంకా బాగుంటుంది అంట. ఆయన లేని ఈ ప్రకృతి ఎంత రమ్యమైనదైనా అది నాకు ఇంపైనది కాదు. పచ్చని పచ్చిక బయళ్ళు ఎంత బాగున్నాయో, పశుపక్షాదులు అద్భుతంగా ఉన్నాయి, చాలా రమణీయంగా ఉంది ఈ చోటు, మంచిది. భక్తుని హృదయం ఏం కాంక్షించిద్దంటే ఇలాంటి అందమైనటువంటి రమ్యమైన చోటులో నేను ఒక మనిషితోనో లేదా ఒంటిగానో ఉండటం కాదు, ఆహా ఇక్కడ నా ప్రభు కూడా ఉండి నా ప్రభుతో నాతో నా ప్రభు ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఇది భక్తుని దృష్టి.